తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తే హాయిగా వెళ్తా, యోగా చేసుకుంటా, ఫిట్గా తయారయ్యి బయటికి వచ్చి పాదయాత్ర చేసుకుంటా. సరిగ్గా కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్న మాటలు 2 నెలలు తిరగకుండానే అదే కేటీఆర్ అండ్ బ్యాచ్ కేసుల నమోదుపై ఆందోళన బాట పట్టడం ఆ పార్టీ 2 నాల్కల ధోరణికి అద్దం పడుతుంది. ఈ కారు ఫార్ములా రేస్ కార్యక్రమానికి నిధుల కేటాయింపు, బదలాయింపు, నిబంధనలను తోసిరాజంటూ ఆక్రమాలకు పాల్పడ్డారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. విచారణ కోసం గవర్నర్ అనుమతి పొందకముందు కేటీఆర్ ఈ కారు అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. తననేం చేయలేరని రాజకీయ కక్ష సాధింపులతో జైలుకు పంపితే బేఫీకర్గా వెళ్లి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ప్రజల్లోకి వస్తా అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ కేసు నమోదు కాగానే హడావుడిగా అసెంబ్లీ సాక్షిగా ఆందోళనకు దిగడం ప్రజల్లో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 5-6 నెలల నుంచి కూడా కేటీఆర్ విషయంలో టార్గెట్ చేస్తూ లేదా అంశాన్ని ప్రస్తావిస్తూ ముందుంది ముసల పండగ అన్నట్టుగా ఈ కార్ రేస్ వ్యవహారంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల అవకతవకలు ఒక్కసారిగా వెలుగులోకి రావటం, దాంతోపాటుగా గవర్నర్ అనుమతి ఇవ్వటం, ఏసీబీ కేసు నమోదు చేయటం, ఇవన్నీ చక్కాచక్క జరిగిపోయాయి. కానీ ఏదైతే ఒక సామెత ఉందో, ఒక్కసారిగా ఎందుకంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారో అర్థం కాని అంశం. గతంలో సాక్షాత్తు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అరెస్ట్ చేసుకోండి, జైలుకు పంపండి, యోగా చేసుకుంటా, ఆరోగ్యంగా ఫిట్ అవుతా, పాదయాత్ర చేస్తా అని చాలా ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు ఎందుకో ఏసీబీ కేసు ఇవన్నీ జరగగానే కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా అసెంబ్లీ సాక్షిగా చాలా తీవ్రమైన రైతు అంశాలు ప్రస్తావించాల్సిన బీఆర్ఎస్ పార్టీ వాటిని పక్కకు పెట్టేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటేనే కల్వకుంట్ల కుటుంబం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అన్న చందంగా నిన్న అసెంబ్లీలో వ్యవహరించిన తీరు రాష్ట్రంలో ప్రధానమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే భూభారతి చట్టం కావచ్చు, లేదా రైతు భరోసా అంశం కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అంశాన్ని పక్కకు పెట్టేసి కేవలం కేటీఆర్ మీద అక్రమంగా కేసు నమోదు చేశారనే అంశాన్ని ప్రస్తావించి ఒక రోజు సమయాన్నంతా వృధా చేస్తూ ప్రధానమైన అంశాలు, రైతు అంశాన్ని పక్కకు పెట్టేసి కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ అనే ఏదైతే ప్రాచుర్యంలో ఉన్న పదాలు ఉన్నాయో ఆ పదాలకు అర్థం వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించారనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అదే సమయంలో కేటీఆర్ ఏదైతే ఈ కార్ రేస్ వ్యవహారంలో హైకోర్టుకు వెళ్ళటం, క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం కూడా డొల్లతనాన్ని మరొకసారి నిరూపించని చెప్పచ్చు. ఎందుకంటే తాను తప్పు చేయనప్పుడు తనకు నిలబడే స్థైర్యం ఉంది, పోరాడే స్థైర్యం ఉందని గత 2-3 నెలల నుంచి కూడా వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, లేదా ఇతరత్ర చిట్చాట్లలో ప్రస్తావించిన కేటీఆర్ ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేయడం కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు మరొకసారి అడ్డుగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మాట్లాడిన మాటలకు నిన్న హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తే ప్రజలలో కూడా నిజంగానే తప్పు చేశాడేమో కేటీఆర్, అందుకే హైకోర్టును ఆశ్రయించాడు, కేసు నమోదైంది, విచారణ జరుగుద్ది, నష్టం ఏంటి, తప్పు చేయకపోతే అరెస్ట్ చేయరు కదా, ఇవన్నీ కూడా ప్రజలలో తీవ్రమైన చర్చకు దారితీసింది. వాస్తవంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారు లేదా ఆర్థిక లాభాలు చేకూర్చారనేది అంశాన్ని పక్కన పెడితే వాస్తవానికి నియమ నిబంధనల ప్రకారం, యాజ్ పర్ రూల్ ప్రకారం ఏమాత్రం కూడా పాటించకుండా ఓవర్కమ్ చేస్తూ ఇక భవిష్యత్తులో మా ప్రభుత్వం ఉంటుంది, మేమేం చేస్తే చెల్లుద్ది అనే ఒక వితండవాదానికి ఏకపక్ష ధోరణి లేదా ఏదైతే మోనార్కిజం ఉందో ఆ మోనార్కిజం అనేది ఈ కార్ రేస్ వ్యవహారంలో బట్టబయలేది. అది వాస్తవం. ఎందుకంటే ఒక నిధులు కేటాయింపు జరగాలంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వం
నాదైనా లేదా మా నాన్న ముఖ్యమంత్రి అయినా మా నాన్న ప్రధానమంత్రి అయినా మా నాన్న రాష్ట్రపతి అయినా నియమ నిబంధనలు అనేది రాజ్యాంగం కల్పించిన రూల్స్ని అతిక్రమించకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంది. కానీ బీఆర్ఎస్ వ్యవహారంలో ఏకఛత్రాధిపత్యం, మూర్ఖత్వం లేదా మేమేం చేసిన చెల్లుద్ది అనే ఒక వితండవాదాన్ని ఈ కాంగ్రెస్ వ్యవహారంలో అమలు చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే మాకు మేమే పరిపాలకులం, మాకు మేమే సేవకులం అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ గత 9 నెలల పాటు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరుకి ఈ కాంగ్రెస్ వ్యవహారంలో నిధుల కేటాయింపు అద్దం పడుతుందని చెప్పవచ్చు. అయితే మొన్నటి వరకు మాట్లాడిన కేటీఆర్ మాటలకు నిన్న బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు లేదా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఇవన్నీ కూడా రాజకీయాలలో ఒక ప్రకంపనలకు దారితీసింది. దాంతోపాటుగా ప్రజల్లో కూడా విస్తృతమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో ఏదైనా సమస్య వస్తే రాజకీయ అంశాలలో రకరకాలుగా మీడియాలలో వచ్చి ఒకరోజు 2 రోజుల తర్వాత 3 నెలలు మర్చిపోయిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర కేటీఆర్, ఈ కాంగ్రెస్, హైకోర్టు క్వాష్ పిటిషన్ లేదా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు వీటి చుట్టే 24 గంటల పాటు చక్కలు తిరుగుతూనే ఉంది, ఇంకా తిరుగుతూనే ఉంది. అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి తనేం చేయలే ఓ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా కేటీఆర్ నిన్నటి వరకు వ్యవహరించిన తీరు, నిన్న ఎప్పుడైతే ఏసీబీ కేసు ఫైల్ అయిందో ఆ తర్వాత వ్యవహరించిన తీరు మేకపోతు గాంభీర్యానికి అర్థం పట్టినట్టుగానే ఉంది. నిజంగా ఈ కాంగ్రెస్ వ్యవహారంలో తప్పు చేయకపోతే అసెంబ్లీలో ఒకరోజు మొత్తం సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు, హైకోర్టు ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎలా జరిగితే అలా జరుగుతుంది. నేను నిక్కచ్చిగా నిజాయితీగానే పనిచేశాను ఒక మంత్రి హోదాలో లేదా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నియమ నిబంధనల ప్రకారం పాటించానని చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ లేదు. కానీ నిన్న కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ కూడా మీడియా ముఖంగా రాకపోవటం, దాంతోపాటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ని అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ రోజు మొత్తాన్ని సమయాన్ని వృధా చేసి రైతులకు తీవ్రమైన అన్యాయానికి గురైన ధరణి విషయంలో కావచ్చు లేదా భవిష్యత్తులో జరగబోయే మంచి కావచ్చు, దాంతోపాటుగా రైతు భరోసా నిధుల చెల్లింపులలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించాల్సిన, రైతుల తరఫున గొంతెత్తాల్సిన బీఆర్ఎస్ పార్టీ కేవలం కేటీఆర్ భజనతోటే సరిపుచ్చడం కూడా ప్రజలలో కొంత వ్యతిరేకతకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టుకుంటూ కొంత మైలేజీ దగ్గరగా వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా నిన్న జరిగిన అంశాలు, వ్యవహరించిన తీరు మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని కొట్టొచ్చినట్టుగా అనిపించాయని చెప్పవచ్చు. మొత్తం మీద రాజకీయ ప్రకంపనలకు వేదికగా మారిన కేటీఆర్ ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి.